విజయరాజ్ ఈరోజు జనసేన సమాచార కమిటీలో నియమించిన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక సామాన్యుడు రాజకీయం అనేది చేస్తే ఎలా ఉంటది అనే నినాదంతో ఆయన ఎప్పుడైతే ఒక గొంతు గలం విప్పారో రాష్ట్రంలో ప్రతి ఒక్క పర్సన్ కి, ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క జెన్జీకి, ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక పౌరుషం పుట్టుకొచ్చింది. అదే నినాదంతో ఇదే న్యాయం జరగాలి, ఇదే విధానంలో వెళ్ళాలి అని చెప్పేసి బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అనే పాలసీతో పార్టీలో ఉన్న కార్యకర్తలతోనే, పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ తో, అలాగే పార్టీలో ఉన్న సాధకులతో ఒక మంచి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి 25 అసెంబ్లీస్ కి సంబంధించిన ఈ సమన్వయ కమిటీలు 28 మందితో కూడిన ఈ యొక్క కమిటీల్ని 4 లెవెల్స్ కి వెళ్ళి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, అలాగే పార్టీ కోసం కృషి చేసే వాళ్ళు, అలాగే పార్టీ పట్ల ఈ రోజు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే ఫర్దర్ గా స్ట్రెంథనింగ్ ఆఫ్ ద పార్టీస్ మీద ఎటువంటి ఐడియాస్ ఉన్నా నిర్మోహమాటంగా ఎటువంటి కులం, మతం, స్టేటస్, డబ్బు, హోదా వీటికి ఏమి పరిమితం కాకుండా మీరు స్ట్రెంథనింగ్ ఆఫ్ పార్టీకి మీరు ఇంట్రెస్టెడ్ అయితే మీరు ఖచ్చితంగా మీ అప్లికేషన్ ని కమిటీకి ఒక సెంట్రల్ సిస్టమ్ ద్వారా సబ్మిషన్ చేసి చక్కగా కూడా ఈ యొక్క ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఒకసారి కలెక్ట్ అయ్యాక ప్రెసిడెంట్ గారు స్వయంగా ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళ యొక్క కేటగిరీ, వాళ్ళకి సూట్ అయ్యే కేటగిరీస్ విధంగా ఆయన వాళ్ళ యొక్క పొజిషన్స్ ని నిర్ణయించి వాళ్ళని ఏ విధంగా వాళ్ళ యొక్క ఎనర్జీని ఎలా ఛానలైజ్ చేయాలనేది డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది.